రైతు భరోసా స్కీమ్ పై కేబినెట్ సబ్ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి హాజరయ్యారు. రైతు భరోసా పథకం అమలుపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందన్నారు మంత్రులు. నిజమైన రైతులకు న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అన్నారు. కౌలు రైతు చట్టాన్ని తీసుకొచ్చి పకడ్బందీగా అమలు చేయాలన్నారు రైతులు. రైతు సదస్సులో వచ్చిన అభిప్రాయాలపై అసెంబ్లీలో చర్చించనుంది ప్రభుత్వం. ఆ తర్వాత రైతు బంధు విధి విధానాలు ఖరారు చేయనుంది. ఆ రైతుకి ఉపయోగపడదో ఆ రైతుకి ఇవ్వాలన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఉద్దేశం తప్ప ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి వద్దాం. మీలో కొంత అపోహ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే అప్లై చేస్తారో అంటే పాన్ కార్డు ఉన్న ప్రతి వాళ్ళకి రైతు భరోసా రాదు అనేది ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్న ప్రచారం. ఈనాడు పాన్ కార్డు ప్రతి రైతుకి ప్రతి కుటుంబానికి ఉంటది. అటువంటి వాళ్ళకి ఇవ్వనని ప్రభుత్వం ఏనాడు చెప్పలే. పాన్ కార్డు పేరు అడ్డం పెట్టుకొని హైదరాబాద్ లోనో, ఢిల్లీలోనో, బొంబాయిలోనో కోట్లాది వందలాది కోట్లు సంపాదిస్తున్న బడాబాబులకు మటుకు ఇవ్వాలా వద్దనేది మీరే నిర్ణయించాలి. అది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. గత 5 సంవత్సరాల్లో కటాఫ్ రేట్ మధ్యలో ఉన్నటువంటి రైతాంగానికి 31,000 కోట్లు రేపు రాబోయే 4 రోజుల్లోనే చేయాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక, ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. చప్పట్లు కొట్టినంత తేలిక కాదు, కానీ అయినా సరే పట్టుదలతో ఉన్నాం. నిధుల కోసం అన్వేషిస్తున్నాం. చాలా వరకు రఘునందన్ గారు, ఫైనాన్స్ సెక్రటరీ, ముఖ్యమంత్రి గారు రోజు అదే పని మీద ఉండి మనకున్నటువంటి నిధులు జాగ్రత్త చేసుకోవటం, కొన్ని సమన్వయం చేసుకోవటం, తద్వారా 1-2 ఇన్స్టాల్మెంట్లో ఆగస్టు నెలలోనే ఈ యొక్క 31,000 కోట్లు మీ ఖాతాలో వేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా రైతుల నుంచి ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని ఎట్లా అమలు చేయాలో ఈ సూచనలు తీసుకొని ఆ విధంగా చేద్దాం. రైతులకు జరుగుతాం. చాలా చక్కటి కార్యక్రమం. మన తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా మొన్న ఖమ్మం, నిన్న హైదరాబాద్, ఈరోజు మహబూబ్నగర్ ఆ ప్రకారంగా ఉమ్మడి జిల్లా ఒక యూనిట్గా తీసుకొని వారు ఈ అభిప్రాయ సేకరణ చేస్తారు. అందుకని మీరు చెప్పే మాటనే ప్రభుత్వం వింటుంది, ప్రభుత్వం అమలుగా పాలసీ తయారు చేస్తుందని మనకు రైతు బంధు కార్యక్రమం 2018లో మొదలైంది. అంటే